అందరికీ నమస్కారం. జై గణేష. ముందుగా ఈ పవిత్రమైన సీడ్ గణపతి పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి సుభద్ర పటేల్ గారికి మరియు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిజంగా సమాజాన్ని మరియు ప్రజల యొక్క మనసును చాలా వరకు ఉత్తేజపరుస్తాయని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మనం అందరం ఇక్కడ వచ్చింది కేవలం విగ్రహ పంపిణీకి మాత్రమే కాదు, సమాజం లోపల మన యొక్క బాధ్యతను గుర్తు చేసే విధంగా మనమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. అంటే ప్రకృతిని రక్షించడం కానీ, భావి తరాల భవిష్యత్తుకు పచ్చదనాన్ని అందించే విధంగా మనవంతు తోడ్పాటు అందించాల్సిన ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది. కాబట్టి మనకందరికీ తెలిసినటువంటి విషయం, మన భారతదేశం అనేది పండుగల పండుగ. మన భారతదేశంలో ఎన్ని పండుగలు ఉన్నా కూడా ప్రతి పండుగ కూడా మనకు ఆనందాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఈ పండుగ వెనుక ఉన్నటువంటి ప్రతి బాధ్యతను కూడా మనకు గుర్తు చేసే ప్రయత్నం మాత్రం చాలా వరకు చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ రోజు సుభద్ర పటేల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ సీడ్ గణపతి కార్యక్రమం మనందరికీ కూడా ఒక బాధ్యతను గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. ఏమిటి అంటే, ఏదైతే ఈ రోజు మనం మట్టి గణపతిని మనం పూజిస్తూ ఉన్నామో, ఆ మట్టి గణపతి పూజించిన తర్వాత మనమందరం కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది. అలా చేసినటువంటి ఆ నిమజ్జనం అయిన తర్వాత దాని లోపల విత్తనం ఏదైతే ఉందో అది నేల లోపల నాటడం, అది మొలకెత్తి చిన్న చెట్టుగా మారడం, ఆ చెట్టు నుంచి మనకు నీడ రావడం, ఆ నీడ ద్వారా మనకు అదే విధంగా ఆక్సిజన్ అందించడం, అది తరాలకు సమాజాన్ని రక్షించే విధంగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాకుండా ఇది ఒక సామాజిక విప్లవంగా, ఒక సామాజిక బాధ్యతగా, ఒక యుద్ధంగా మనం తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఇది ఒక మనకు జీవన విధానంగా కూడా గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంటది. కేవలం ఈ రోజు మనమందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటిదంటే, మట్టి గణపతి అనేది మనకు భక్తిని ప్రసాదించవచ్చు, కానీ దాని లోపల ఉన్నటువంటి విత్తనం మాత్రం సమాజాన్ని రక్షించే విధంగా ఉంటుంది. కాబట్టి మన సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఎవరైతే ఇక్కడ ఆసీనులైనారో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఈ మట్టి గణపతిని మన తాండ్రిలో ప్రతి ఒక్కరు కూడా ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకొని, ఈ వినాయక చవితి అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తాండూరులో ప్రతి ఇంటికి కూడా ఒక చెట్టును నాటినట్టయితే మన తాండూరు పట్టణం మొత్తం కూడా పచ్చదనంతో నిండిపోతుందని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి చిన్న అవకాశం